Pujis, Sanat Pranam. Thank you so much for joining today's session. మనం హరే కృష్ణ మంగళాచరణం మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ్. మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేద్దాం. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ దండ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। पाञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौर निताय की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, अनंत कोटि वैष्णववृंद की जय। जय गौर प्रेमानंदे हरि हरि बोल। సో మనం భగవంతుని విభూతిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ శ్లోకంలో ఉన్నాం? మాతాజీ 26 మాతాజీ 25 దాకా అయింది మాతాజీ. హరే కృష్ణ. 25 అయిపోయిందా మాతాజీ? ఎస్ అయిపోయింది మాతాజీ. 26 నుంచి చదువుకోవాలి. ఓకే, మనం శ్లోకం రిసైట్ చేసుకుని తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ చాలా క్లియర్ గానే ఉంటాయి, పెద్ద డిస్కషన్ ఉండదు కాబట్టి మనం ఒకసారి చదువుకొని దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలో చూద్దాం. అశ్వత్థః సర్వవృక్షాణాం అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః
గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం గంధర్వాణాం చిత్రరథః చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం సిద్ధానాం కపిలో మునిః అశ్వత్థः సర్వవృక్షాణాం అశ్వత్థः అశ్వత్థः సర్వవృక్షాణాం సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం కపిలో మునిః భువనేశ్వరి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరి బోల్ మాతాజీ హరి బోల్. అస్వర్త సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చరిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ప్రణాం. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇందిరా బోయినా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. అశ్వత్థః సర్వవృక్షాణో దేవర్షీణాం చ నారదః గంధర్వాణో చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండప్రణాం. వృక్షంలో నేను రావి వృక్షమును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రవధుడును, సిద్ధులలో కపిలుడును అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. చంద్రకళ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. అశ్వత్థ వృక్షము రావి చెట్టు అత్యంత ఉన్నతమును మరియు సుందరమగు వృక్షములలో ఒకటి. భారతదేశపు జనులు తమ నిత్య ప్రాంతకాల కర్మలలో ఒకటిగా దానిని పూజింతురు. అట్లే విశ్వమునుందలి దేవతలలో అత్యున్నతమైన భక్తుడిగా పరిగణింపబడేడి దేవతలతో సైతము పూజలందుకొనును. ఈ విధముగా భక్తునిగా అతడు శ్రీకృష్ణుణ్ణి ప్రతినిధ్యము వహించును. గాంధర్వలోకము శ్రవ్యముగా గానముగా జీవులతో నిండియుండును. వారందరిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు. సిద్ధ పురుషులలో దేవహూతి కుమారుడైన కపిలుడు శ్రీకృష్ణునికి ప్రతినిధి. అతడు శ్రీకృష్ణుణ్ణి అవతారముగా భావింపబడుచున్నాడు. అతడు తెలిపిన తత్వము శ్రీమద్ భాగవతమున పేర్కొనబడినది. తర్వాతి కాలమున మరొక కపిలుడు ప్రసిద్ధుడయ్యను. కాని అతని సిద్ధాంతము నాస్తికమైనట్టిది. కనుకని వారిరువురు నడుమ అపారమైన అంతరము కలదు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని చెప్తున్నారు. ఇంకా దేవర్షులలో నేను నారద మునిని అని చెప్తున్నారు. ఇంకా గంధర్వులలో నేను చిత్రరథుడిని అని చెప్తున్నారు. ఇంకా సిద్ధులలో నేను కపిల మునిని అని చెప్తున్నారు. మొత్తం 4 చెప్పారు. నేను అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షి నారదాని, చిత్రరథుడిని, కపిల మునిని అని చెప్పారు. సో ఇప్పుడు మనం చెట్టు అంటే మనం ఏమనుకుంటాం జనరల్ గా, సాధారణంగా నీడిస్తుంది, ఫలాలు ఇస్తుంది, ఇంకా ఆకులు ఉంటాయి, ఇంకా అటువైపు వెళ్ళే వాళ్ళు అక్కడ కూర్చుంటారు చక్కగా. కానీ అశ్వత్థ వృక్షం, రావి చెట్టు అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట. సో దాని ప్రత్యేకత ఏంటంటే అది చాలా కాలం జీవిస్తుంది. ఇంకా పగలు రాత్రి 2 సార్లు ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొన్ని చెట్లు చూస్తే డే టైంలో ఆక్సిజన్ ఇస్తాయి, నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి అనమాట. అందుకే కొన్ని చెట్లు కిందకి వెళ్ళొద్దని చెప్తారు ఈవినింగ్ టైంలో. కానీ పగలు రాత్రి ఎప్పుడు 24 అవర్స్ ఆక్సిజన్ ఇచ్చేది మనకి రావి చెట్టు అనమాట. ఇంకా మనకి వేదాల కాలం నుంచి రావి చెట్టుని పూజిస్తారు. ఇంకా ఋషులు కూడా దాని కింద ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట.
అంటే అన్ని చెట్లలోకి బెస్ట్ రావి చెట్టు అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్యానియన్ ట్రీ నేనే అని చెప్తున్నారు అనమాట. వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని చెప్తున్నారు అనమాట. అన్నింట్లో ఎక్కడైతే మంచి గుణాలు ఉంటాయో, సేవ చేసే శక్తి ఉంటుందో దాంట్లో ప్రత్యేకంగా అది నా రిప్రజెంటేషనే అని చెప్తున్నారు అనమాట. వాళ్ళందరూ నా ప్రతినిధులే అని చెప్తున్నారు. ఇక దేవర్షుల్లో నేను నారదమునిని అంటున్నారు. నారదముని అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఆ, బ్రహ్మ మానసపుత్రుడు అంటాం. బ్రహ్మ మానస పుత్రుడు. ఇంకా ఆ, పంటలు పెడతా అంటాడు మాతాజీ. నారాయణ 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 అంటూనే నారాయణ. నిరంతరం నారాయణ వీణ శ్రవణం చేస్తారు. ఆయన నిరంతరం చేతిలో వీణ నారాయణ. ఉంటుంది. ఎప్పుడు నారాయణ జపం చేస్తూ ఉంటారు అనమాట. నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. అన్ని లోకాలు ఆయన ఈజీగా తిరుగుతారు. ఆయనకి వీసా పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. ఇంకా ఆయన ప్రతి చోట భక్తిని వ్యాపింపజేస్తూ ఉంటారు అనమాట. సో నారదముని అంటే ఆయన తన కోసం చేయరు. ఎక్కడికి వెళ్తే అక్కడ భక్తిని భక్తి బీజాలను వేస్తూ ఉంటారు అనమాట. మనం కొన్ని ఎప్పుడు రోజు చెప్పుకునే ఉదాహరణలో ధ్రువ మహారాజ్ జీవితాన్ని మార్చింది నారదమునే. ప్రహ్లాదుడికి ఈ భక్తి బీజం వేసింది కూడా నారదమునే. ఇంకా వాల్మీకిని మహర్షిగా మార్చింది ఆయనకి, దానికి కారణం కూడా నారదమునే. ఇంకా వ్యాస మహర్షికి కూడా భాగవతం రాయడానికి ప్రేరణ ఇచ్చింది కూడా నారదమునే. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయనకి స్టోరీస్. అందుకని భగవంతుడు ఏమంటున్నారంటే దేవర్షుల్లో నేను నారదముని అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారు, గంధర్వుల్లో నేను చిత్రరథుణ్ణి అంటున్నారు. గంధర్వులు అంటే మనకి స్వర్గంలో బెస్ట్ సింగర్స్ అన్నమాట. మంచి గాయకులు, వాళ్ళు సంగీతంలో నిష్ణాతులు. ఇంకా చిత్రరథుడు అందరిలోకి అత్యుత్తముడు అన్నమాట. సంగీతాన్ని తన అంటే గొప్ప కోసం పాడాడు అనమాట. దేవతలకి సేవ చేయడం కోసం ఆయన గొప్ప, భగవంతుడికి కూడా గొప్ప భక్తుడు అనమాట. సో టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా భగవంతుడి సేవకి వాడతారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని ఆయన కృష్ణ ఏమంటున్నారంటే నేను గంధర్వులలో చిత్రరథని అని చెప్తున్నారు అనమాట. అంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ అన్నమాట. బెస్ట్ గాయకుల్లో బెస్ట్ చిత్రరథుడు, కాబట్టి అది నా రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు కృష్ణ. ఇంకా సిద్ధులలో నేను కపిలముని అంటున్నారు అనమాట. మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇద్దరు కపిలమునులు ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కపిలముని ఎవరైతే భగవంతుడి అవతారమో ఆయనే కపిలముని. ఎవరైతే సాంఖ్య శాస్త్రం రాశారో ఆయన్నే మనం కపిలముని అని తీసుకోవాలి. ఇంకా తర్వాత కాలంలో ఇంకొక కపిలముని కూడా వెలుగులోకి వచ్చారంట. ఆయన ఫిలాసఫీ డిఫరెంట్, దాన్ని పట్టించుకోవద్దని చెప్తారు. జనరల్ గా సిద్ధులు అంటే ఎవరు? సిద్ధాస్ అంటే ఎవరు? యోగులు మాతాజీ. యోగ శక్తి ఉన్న వాళ్ళు. ఇంకా అణిమ, లఘిమ, గరిమ ఇవన్నీ వాళ్ళ సిద్ధులు అన్నమాట. ఇట్లా అష్టసిద్ధులు ఉంటాయి. కానీ కపిలముని యోగ శక్తుల కోసమే ప్రసిద్ధి కాదనమాట. ఆయన సాంఖ్య శాస్త్రం రాశారు కాబట్టి సాంఖ్య ఫిలాసఫీ మీద ఆయన ప్రసిద్ధులు అవుతారు. ఇంకా మనకి భాగవతంలో 3వ స్కందంలో కపిలముని గురించిన వర్ణన ఉంటుంది. ఆయన తన తల్లి దేవహూతికి నిజమైన విముక్తి అంటే భగవంతుని భక్తి అని బోధిస్తారనమాట. సో కృష్ణుడు చెప్పేది ఏంటంటే అద్భుత శక్తులు ఒకటే కాదు, సరైన జ్ఞానం ఇంకా భక్తి కూడా చాలా ముఖ్యం. అలా ఉన్న చోట నేనే ఉంటానని చెప్తున్నారు అనమాట. అది నేను నా రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తం చూస్తే గనక ప్రతి వర్గంలో చెట్లు, ఋషులు, కళాకారులు, యోగులు వీరన్నిటిలోకి అత్యుత్తమ గుణాలు ఉన్న చోట నేను ప్రత్యేకంగా ప్రకాశిస్తానని చెప్తున్నారు కృష్ణ. అంటే వాళ్ళందరూ నా రిప్రజెంటేషన్సే అని చెప్తున్నారు అనమాట. సో భగవంతుడు అన్ని చోట్ల ఉంటారు, కానీ ఎక్కడైతే బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఉంటుందో, అత్యుత్తమంగా శ్రేష్టంగా ఏదైతే ఉంటుందో అది ఆయన విభూతి అని చెప్తున్నారు అనమాట. ఆయన నుంచే అది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బెస్ట్ ఉందంటే అది ఎక్కడి నుంచి వస్తుందని మనం తెలుసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుందో భగవంతుడి నుంచి వస్తుంది, కాబట్టి భగవంతుడిని గ్లోరిఫై చేయాలంటే వాళ్ళని గ్లోరిఫై చేయొచ్చు. కానీ మనం అసలు అది ఎక్కడి నుంచి, క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని అంతటికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి. అది భగవంతుడు, కాబట్టి దాని నుంచి మనం ఏదైనా బెస్ట్ చూసినప్పుడు మనకి భగవంతుడు గుర్తు రావాలన్నమాట. సో కృష్ణుడు అన్నిట్లో ఉంటాడు, కానీ ఎక్కడ ఏదైతే బెస్ట్ ఉంటుందో, ఎక్కడైతే సేవ ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో ఆయన ప్రత్యేకంగా అక్కడ ఆయన స్పార్క్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట దీని నుంచి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఉచ్చైశ్రవసమశ్వానాం ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి అమృతోద్భవం విద్ధి విద్ధిమాం అమృతోద్భవం
నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవసమశ్వానాం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవసమశ్వానాం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం చంద్రకళ మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ఉచ్చైశ్రవసమాశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నారణం చ నరాధిపం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నిర్మల మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఉచ్చైశ్రవ సమశ్వానాం విద్ధిం మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరాణాం చ నరాధిపం. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. చేస్తాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఉచ్చైశ్రవసమాశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అశ్వములలో అమృతము కొరకై సాగర మందనము గావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నిన్నెరుగుము. గజరాజులలో నేను ఐరావతమును మరియు నరులలో రాజును అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు భాష్యం ఫస్ట్ పారా చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ నరసింహ ప్రభు చదువుతారు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. శ్రీల ప్రభువారికి భక్తులకు దేవతలకు మరియు రాక్షసులను ఒకమారు సముద్ర మంథనము నందు పాల్గొంటారు. ఆ మందనం వలన అమృతం మరియు విషయము రెండు ఉద్భవించినవి. అట్లు ఉద్భవించిన విషయమును పరమశివుడు త్రాగాను. అమృతం నుండి ఉద్భవించిన అనేకమైన వాటిలో ఉచ్చైశ్రవ నామం గల అశ్వం ఒకటి. అమృతం నుండి ఉద్భవించిన మరొక జంతువు ఐరావతము అను పేరు గల గజము. ఆ రెండు జంతువులను అమృతం నుండి ఉద్భవించినందున అవి ప్రత్యేక ప్రాముఖ్యమును సంతరించుకున్నవి. అవి కృష్ణునకు ప్రాతినిధ్యం వహించుచున్నవి. నరులలో శ్రీకృష్ణునకు ప్రతినిధి. ఎందుకనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు. రాజులు దైవ గుణములను కలిగి ఉన్నందున రాజులుగా నియమింపబడి తమ రాజ్యములను పరిపాలించే వారే ఉన్నారు. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్ర ప్రభువు వంటి ధర్మాత్మైన రాజులు ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమను గూర్చి యోచించిరి. వైదిక గ్రంథములందు రాజు భగవానును ప్రతినిధిగా పరిగణింపబడను. కానీ నేటి యుగమున ధర్మ సిద్ధాంతము కలిగిన నష్టం కారణంగా రాజవంశములు క్షీణించి క్రమంగా రద్దు చేయబడినవి. అయినను పూర్వకాలంలో ధర్మాత్మైన రాజుల సంరక్షణలో జనులు సుఖంగా జీవించరని మనం అవగాహన చేసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారు చూద్దాం. సో ఉచ్చైశ్రవ అంటే అది ఒక గుర్రం అన్నమాట. గుర్రాలలో నేను ఉచ్చైశ్రవ అని చెప్తున్నారు. ఏనుగలలో నేను ఐరావతం అంటున్నారు. మనుషుల్లో నేను రాజుని అంటున్నారు. సో మూడు చెప్తున్నారు ఇక్కడ. ఉచ్చైశ్రవ, ఐరావతం, ఇంకా నేను రాజుని. ఇవన్నీ నా రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు కృష్ణ. సో ఉచ్చైశ్రవ గుర్రం అంటే ఎవరంటే మనకి అమృతం కోసం సముద్ర మథన చేసిన సమయంలో ఉచ్చైశ్రవ, ఐరావతం రెండు పుడతాయి అన్నమాట. అందుకే కృష్ణుడు అంటున్నారు అవి చాలా స్పెషల్, అమృతంతో పాటు పుట్టినాయి కాబట్టి అవి అత్యుత్తమమైనవి కాబట్టి అవి కూడా నేనే అని చెప్తున్నారు అన్నమాట. సో ఎక్కడైనా సాధారణ శక్తి
అసాధారణ శక్తి ఉంటుందో, ఎక్కడైతే భగవంతుని సంబంధం ఉంటుందో, ఎక్కడైతే అశుద్ధమైన మూలం ఉంటుందో అది కృష్ణుడి విభూతి అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనకి భాగవతంలో 8th క్యాంటోలో చెప్తారు, 8వ స్కందంలో సముద్ర మదనం గురించి మనకి చాలా వివరణ ఉంటుంది. సో ఎవరైనా భాగవతం స్టార్ట్ చేసినట్టయితే కంటిన్యూ చేస్తే 8th క్యాంటోలో మనకి ఈ వివరాలన్నీ నీట్ గా అన్ని క్లియర్ గా చెప్తారనమాట. సో ఏనుగులలో నేను ఐరావతాన్ని అంటున్నారనమాట. సో ఐరావతం మనకి తెలుసు కదా, మనకి స్వర్గలోకంలో ఉంటుంది, ఇంద్రుడి వాహనం. అది అన్ని ఏనుగుల్లాగా కలర్ ఉండదు, మేఘం రంగులో ఉంటుంది అనమాట. అంతే స్పెషల్ గా ఉంటుంది అనమాట. ఐరావతం కూడా నేనే అంటున్నారు. ఇంకా మనుషులలో నేను రాజునని చెప్తున్నారు. మనం అంటే భగవంతుడు ఏమంటున్నారంటే, ఇంతకుముందు కాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా, వారి రాజులందరూ ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. ప్రజల్ని తమ పిల్లల్లాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు, ధర్మాన్ని కాపాడేవాళ్ళు, ఇంకా భగవంతుని ప్రతినిధిగా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు భక్తి పూజలు చేయడం, చక్కగా అందరినీ భక్తి చేయమని ప్రోత్సహించడం, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అందుకని మనకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, రాజులలో నేను మనుషులలో నేను రాజును అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని ప్రతినిధిగా ఎప్పుడు వ్యవహరిస్తారు కాబట్టి. ఇంకా భాగవతం ఉదాహరణలు తీసుకుంటే మనకి యుధిష్ఠిర మహారాజు, పృథు మహారాజు, ఇంకా రామచంద్రుడు, వీళ్ళందరూ మంచిగా రాజ్యాలను ఎట్లా పాలించారు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేను వాళ్ళందరూ నా రిప్రజెంటేటివ్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఏదైనా సరే గుర్రాలు, ఏనుగులు, మనుషులు అన్నిట్లో ఏదైతే శ్రేష్టత ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, శుద్ధ భక్తి ఉంటుందో, అది దాంట్లో నేను స్పష్టంగా కనిపిస్తానని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ప్రతి వర్గంలో అత్యుత్తమైనది, అత్యంత శక్తివంతమైనది, ధర్మం పాటించేది ఏదైతే ఉంటుందో అది మనం భగవంతుని ప్రతినిధిగా చూడాలన్నమాట. దీని నుంచి మనం అది నేర్చుకోవాలి. సో బలం ఉంటే గొప్ప కాదనమాట, ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దాని రూట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనం కృష్ణుడి విభూతులుగా మనం ఎప్పుడైనా సరే ఏది బెస్ట్ చూసినా మనకి భగవంతుడు గుర్తు రావాలన్నమాట. ఇది కృష్ణుడి విభూతి అనేది మనకి తెలియాలి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? క్లియర్ మాతాజీ. సో నెక్స్ట్ చదువుకుందాం. ఆయుధానామహం వజ్రం వజ్రం ధేనూనామస్మి కామధు ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః కందర్పః దర్పాణామస్మి వాసుకి సర్వానామస్మి వాసుకి ఆయుధానామహం వజ్రం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః ప్రజనశ్చాస్మి కందర్పః దర్పాణామస్మి వాసుకి దర్పాణామస్మి వాసుకి. నరసింహ ప్రభు మీరు శ్లోకం డిసైడ్ చేయండి. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః దర్పాణమస్మి వాసుకి సర్పానామస్మి వాసుకి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. నిర్మలా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఆయుధానమః వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ప్రతిభా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను శ్లోకం చదువుతా మాతాజీ. నా దాంట్లో చదవండి మాతాజీ.
హరే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. బ్రేక్ హరే వస్తుంది కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వినపడలే మాతాజీ? బ్రేక్ అయింది, బట్ చదివారు కదా మీరు. చదివాను, మళ్ళీ చదవండి. ఓకే, చదువుతా. పర్వాలేదు మాతాజీ, చదివారు కదా. నెక్స్ట్ కుమారి మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఆయుధాలలోను నేను వజ్రాయుధమును, గోవులలో సురభియును, కామధేవును, ప్రజోత్పత్తి కారకులలో ప్రేమాది దేవత అయిన మన్మధుడును, సర్పాలలోను వాసుకిని అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ, మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. మహత్తర ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యం వహించును. ఆధ్యాత్మిక జగత్తునందరి కృష్ణలోకమునందు ఎప్పుడైనాను ఎంతైనాను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా గలవు. అట్టి గోవులు ఈ భౌతిక జగత్తునందుండవు. అవి కృష్ణలోకమున మాత్రమే ఉన్నట్లుగా పేర్కొనబడినవి. సురభి అనే నామము గల పెక్కు గోవులను భగవానుడు పోషించుచు వాటిని కాచుట యందు నిమగ్నుడై ఉండునని చెప్పబడినది. సత్సంతానమునకు జన్మని చుట్టుకు కావలసిన కామవాంఛే కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్ని మార్లు సంభోగ క్రియ కేవలము ఇంద్రియ తృప్తి కొరకే చేయబడుచుండును. అది ఎన్నడను శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపదు. కేవలము సత్సంతాన ప్రాప్తికై కావలసిన కామవాంఛ కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కృష్ణ అబ్బా, ఇక్కడ ఏం చెప్తున్నారు? పీజీ విద్యార్థిని ఫీజు కోసం సొంత ఇంటిని తాకట్టు పెట్టిన సో ఆయుధానామహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్, ప్రజనశ్చాస్మి కందర్పః, సర్పానామస్మి వాసుకి అని చెప్తున్నారు. అంటే ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని అని చెప్తున్నారు, ఆవులలో నేను కామధేనువు అని చెప్తున్నారు, ఇంకా సంతానోత్పత్తికి కారణమైన కామంలో నేను కందర్పుడిని అని చెప్తున్నారు, ఇంకా సర్పాలలో నేను వాసుకి అని చెప్తున్నారు. 4 విషయాలు చెప్తున్నారు కృష్ణ. సో ఆయుధం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? జనరల్ గా ఆయుధం వాడి ఏం చేస్తారు? యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధాలు చేస్తారు, అంటే వజ్రాయుధం హింస అని. అనేది ఉంటుంది దాంట్లో. సో వజ్రాయుధం ప్రత్యేకత ఏంటంటే ఇంద్రుడి ఆయుధం అన్నమాట. ఇది ధర్మాన్ని రక్షించడానికి వాడతారు. దీనికి చాలా గొప్ప శక్తి కూడా ఉంటుంది అనమాట. అది ఎక్కడి నుంచి తయారైందంటే దదీచి మహర్షి అని ఒక మహర్షి ఉంటారు అనమాట. ఆయన ఎముకల నుంచి వస్తుంది అనమాట ఈ వజ్రాయుధం. అంటే ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే ఆ త్యాగం నుంచి ఆయన త్యాగం చేసిన తర్వాత ఆయన ఎముకలు తీసుకొని ఆ ఎముకలతో ఈ వజ్రాయుధాన్ని తయారు చేస్తారనమాట. అంటే ఇది త్యాగం నుంచి పుట్టిన ఆయుధం అనమాట. కృష్ణుడు ఎందుకు వజ్రాయుధం అంటున్నారంటే ఇది ధర్మరక్షణ కోసం ఉపయోగించే ఆయుధం కాబట్టి అది కూడా నేనే అని చెప్తున్నారు. మరి దదీచి మహర్షి గురించి విన్నారా? మాతాజీ కొద్దిగా విన్నాం మాతాజీ. దదీచి మహర్షి తాలూకు వజ్రాయుధం తెలుసు, అంతే తెలుసు కానీ మాతాజీ ఇంకెక్కువ తెలియదు మాతాజీ. ఓకే. అయితే ఒకసారి దేవతలకి పెద్ద సమస్య వస్తుంది అనమాట. ఏంటంటే వృత్రాసురుడు అనే అసురుడు ఉంటాడు. దేవతల్ని ఓడించేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంద్రుడితో సహా దేవతలందరూకి ఎవరికి అతన్ని జయించే శక్తి లేదనమాట. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే దేవతలకి వృత్రాసురుని సంహరించగల ఆయుధం సాధారణంగా ఉండదు, అది శుద్ధమైన బ్రాహ్మణుని ఎముకలతో తయారు చేయాలని చెప్తారనమాట. ఇప్పుడు దేవతలందరూ ఒకరినొకరు చూసుకుంటారు, అలాంటి త్యాగం చేసే వాళ్ళు బ్రాహ్మణులు ఎవరున్నారు, ఎవరు వాళ్ళ శరీరాన్ని త్యాగం చేయగలరు, వాళ్ళ ఎముకల్ని ఇవ్వగలరు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు దదీచి మహర్షి గురించి ఆలోచిస్తారనమాట. సో దదీచి మహర్షి ఎవరంటే ఆయన చాలా గొప్ప తపస్వి, ఇంకా ఆయన అత్యంత శుద్ధ భక్తుడు కూడా ఆయన భగవంతుడికి. ఇంకా ఆయన ఎలాంటి స్థితిలో ఉంటారంటే ఆయన శరీరం కూడా తనది కాదు అనుకునే స్థితిలో ఉంటారన్నమాట. అదంతా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అనే ఉద్దేశంతోనే ఉంటారన్నమాట. సో దేవతలు ఆయన ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మహర్షికి చక్కగా నమస్కారం చేసి ఆయన అడుగుతారు, మహర్షి ఈ లోకరక్షణ కోసం మాకు మీ శరీరం అవసరం అవుతుంది, మీ ఎముకలతోనే ఈ వజ్రాయుధాన్ని తయారు చేయాలి అని చెప్తారనమాట. సాధారణంగా ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా కొద్దిగా డబ్బులు ఇస్తారు, కొంత సమయం ఇస్తారు, కానీ మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారా?
చెయ్యరు మాతాజీ. జనరల్ అది అసాధ్యం. కానీ దధీచి మహర్షి ఏం చెప్పారంటే ఒక క్షణం కూడా ఆలోచించలేదన్నమాట. వెంటనే ఇలా అన్నారు, ఈ శరీరం ఎప్పటికైనా నశించేది, ఇది లోకరక్షణకు ఉపయోగపడితే అంతకంటే గొప్ప ప్రయోజనం ఇంకేముంటుంది అని అనుకుంటారు. సో ఇంకా ఎలాంటి షరతులు పెట్టరు, ఇంకా ఆయనకి ఏ భయం ఉండదు, ఎలాంటి అహంకారం కూడా ఉండదు అనమాట. సో దధీచి మహర్షి నేను గొప్పవాడిని, నాకు పేరు రావాలి, నా త్యాగాన్ని అందరు గుర్తించాలి, ఇలాంటివన్నీ ఏం అనుకోలేదన్నమాట ఆయన. ఈ శరీరం భగవంతుడిది, భగవంతుడు కోరితే భగవంతుడికి ఇచ్చేయాలి అని అనుకుంటారు. ఇదే నిజమైన శరణాగతి అని కూడా చెప్తారనమాట. సో దధీచి మహర్షి తన శరీరాన్ని త్యాగం చేస్తారు. ఇంకా తర్వాత ఆ, ఆయన ఆయనకి ఎలాగో యోగ సిద్ధులు ఉంటాయి కాబట్టి ఆయనంతటికి ఆయనే శరీరాన్ని వదిలేస్తారనమాట. ఇంకా అప్పుడు ఆయన ఎముకలతోనే వజ్రాయుధం అనేది తయారవుతుంది. సో ఇది సాధారణమైన ఆయుధం కాదు, దధీచి మహర్షి త్యాగంతో పుట్టిన ఆయుధం అన్నమాట. ధర్మరక్షణ కోసం ఉపయోగపడే ఆయుధం ఈ వజ్రాయుధం. ఇంకా ఈ వజ్రాయుధంతోనే వృత్రాసుడిని చంపేస్తారనమాట. మరి వృత్రాసుడు అంటే ఎవరు? తెలియదు మాతాజీ. వృత్రాసుడు తెలీదా? అయితే మనం దధీచి మహర్షి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, వృత్రాసుడు స్టోరీలోకి వెళ్లే ముందు దధీచి మహర్షి నుంచి ఏం వృత్రాసురుడు అంటే నేర్చుకోవచ్చు అంటే, రాక్షసుడు మాతాజీ. రాక్షసుడు రాక్షసుడు ఆయన స్టోరీ చెప్పుకుందాం మనం. కాకపోతే మనం దధీచి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన ఏదైనా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మనం భగవంతుడి కోసం ఏం త్యాగం చేయగలం అని ఆలోచించాలి. మన సమయాన్ని ఇవ్వగలమా, మన శక్తిని ఇవ్వగలమా, మన ప్రతిభని ఇవ్వగలమా, ఏది ఇవ్వగలం మనం అనేది మనం ఆలోచించాలి. భగవంతుడు మన శరీరాన్ని ఏం అడగరు, కానీ మన అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టమని అడుగుతారు అనమాట. సో మనం ఆలోచించాలి, మనం ఏది మనం భగవంతుడికి సమర్పించగలం అనేది మనం ఆలోచించాలి. దధీచి మహర్షి శరీరాన్ని ఇచ్చారు, మనం కనీసం మన అహంకారాన్ని అయినా ఇవ్వగలిగి మనం భక్తిలో ముందుకు వెళ్ళగలిగితే భగవంతుడు చాలా ఆనందిస్తారనమాట. సో వృత్రాసురు గురించి చెప్పాలంటే, ఆయన ఫస్ట్ నుంచి అసురుడు కాదనమాట. తన పూర్వజన్మలో చిత్రకేతు మహారాజు. సో చిత్రకేతు మహారాజు గొప్ప రాజు అన్నమాట. మనం ఇది విన్నాం కదా, ఆయన సంతానం లేక బాధపడుతుంటే ఆయనకి నారదముని, అంగీరసముని ఇద్దరు ఉపదేశం చేస్తారు. ఇంకా ఒక కుమారుడు పుడతాడు. ఆ ఇంకా హర్షశోక అని పెడతారు. ఆ స్టోరీ కూడా ఉంటుంది కదా, వినే ఉంటారు అది. తర్వాత విన్నాం మాతాజీ, విన్నాం. అయితే ఈ వృత్రాసురికి శాపం ఎలా వస్తుందంటే, ఒకసారి చిత్రకేతు మహారాజు శివుణ్ణి దర్శించడానికి వెళ్తారనమాట. సో శివుడు పార్వతీదేవితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు చిత్రకేతు కూడా ఆయన ఎందుకో నవ్వుతారు అనమాట. అంటే ఆయన చెడు ఉద్దేశంతో నవ్వరు, కానీ పార్వతీదేవి కోపం వస్తుంది, అది అపచారంగా భావిస్తారనమాట. ఆవిడ శపిస్తారనమాట. సో నువ్వు అసురుడిగా జన్మించు అని శపిస్తారు. సో ఇప్పుడు కాకపోతే ఆయన శాపం ఇచ్చినప్పుడు ఆయన ఏం బాధపడరు, అది కూడా భగవంతుడి ప్రసాదం లాగా తీసుకుంటారు. ఇంకా నారదముని చెప్తారనమాట, నువ్వు నీ భక్తి అనేది, నువ్వు అసురుడుగా ఉన్నా సరే నువ్వు భక్తి అనేది నీ పోదు, నువ్వు భగవంతుని కూడా దర్శిస్తావు అసురుడిగా పుట్టినా కూడా అని చెప్తారనమాట. సో చిత్రకేతు తర్వాత జన్మలో వృత్రాసుడిగా పుడతారనమాట. ఆయన రూపం చాలా భయంకరంగా ఉంటుంది, ఇంకా శరీరం కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట, రాక్షసుడు కాబట్టి. ఇంకా దేవతలందరికీ చాలా భయం ఉంటుంది, కానీ హృదయంలో మాత్రం ఆయనకి శుద్ధ భక్తి అచంచలంగా ఉంటుందన్నమాట. సో వృత్రాసుడు అసురుడుగా పుట్టినప్పటికీ చాలా భక్తుడు అనమాట. సో ఇంద్రుడు ఇంకా వృత్రాసుడితో యుద్ధం చేస్తాడు, కానీ వృత్రాసుడు భగవంతుని భక్తి అనేది చాలా ఉంటుంది కాబట్టి ఆయన ఏది చేసినా భగవంతుడికే సమర్పిస్తారనమాట. యుద్ధ సమయంలో వృత్రాసుడు మనకి శ్రీమద్ భాగవతంలో 6th cantoలో వృత్రాసుడు ప్రేయర్స్ అని ఉంటాయి. ఒక 4 చక్కని శ్లోకాలు చెప్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చూద్దాం, మనం వృత్రాసుడి ప్రేయర్స్ చూద్దామా. ఆల్రెడీ మనం ఒకసారి క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, ఒకసారి గుర్తు చేసుకుందాం అంటే నేను ఓపెన్ చేస్తాను వృత్రాసుడి ప్రేయర్స్. చేయండి మాతాజీ. దడలేదా అడలేదా దావలా. సో నేను రిసైట్ చేస్తాను, మీరు కూడా చెప్పండి, మనం ఆ మీనింగ్ కూడా చూద్దాము. అహం హరే తావ పాదైకమూల. హరే కృష్ణ మాతాజీ, భగవద్గీత కనిపిస్తుంది. ఇందాకటే వస్తున్నాయి మాతాజీ, ఇందాక హరే కృష్ణ.
అవును, ఒక్క నిమిషం నేను మళ్ళీ భగవద్గీత రీషేర్ చేస్తాను. మీకు కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ, మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ. సో ఇవి ఓన్లీ 4 శ్లోకాస్ ఉంటాయి, కానీ వృత్రాసుర్ ఏం అడుగుతున్నారు అనేది మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. భక్తులు అంటే ఎలా ఉంటారు అనేది. అహం హరే తావ పాదైకమూల అహం హరే దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు పతేర్గుణాంస్తే తవా కర్మ కరోతు కాయః నేను ఇంకొకసారి రిసైట్ చేస్తాను, తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం, ఇద్దరు ముగ్గురికి. అహం హరే తావ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు పతేర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయః నిర్మల మాతాజీ రిసైట్ చేయండి ఫస్ట్ శ్లోకం. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనః స్మరేతాసు పాతేర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయః. హరి బోల్. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు పాతేర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనః స్మరేతాసు పాతేర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతు కాయః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. శ్రీలత మాతాజీ మీరు ఇది మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ శ్రీహరి, నా తదుపరి జన్మలో మళ్ళీ నీ పాదపద్మములను ఆశ్రయించిన సేవకులకు సేవ చేసే అవకాశం నాకు లభించేలా దయచేసి నాపై దయ చూపండి. ఓ నా జీవిత యజమాని, నా మనసు ఎల్లప్పుడూ నీ శుభ లక్షణాలను గుర్తుంచుకోనివ్వండి. నా మాటలు ఎల్లప్పుడూ వాటిని పఠిస్తాయి మరియు నా శరీరం ఎల్లప్పుడూ నీ సేవలో నిమగ్నమై ఉండాలి. శ్రీమద్ భాగవతం 6.11.24. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ అంటే వృత్రాసురు చనిపోతున్నారు. ఇప్పుడు యుద్ధంలో చనిపోయే టైంలో భగవంతుని ఇలా ప్రార్థిస్తారనమాట. నాకు మళ్ళీ జన్మ ఉంటే గనక ఆ జన్మలో నేను దాసానుదాస అవ్వాలని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి సేవ చేయాలి, అలాంటి దయ నాపై చూపించండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే, నా మనసులో ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుంచుకోవాలి, ఎప్పుడు నేను మిమ్మల్ని కీర్తించాలి అని చెప్తున్నారు అనమాట. ఆయన శరీరం కూడా ఎల్లప్పుడూ భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండాలని కోరుకుంటున్నారన్నమాట. అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయే సమయంలో భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. ఈ వృత్రాసురు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట దానికి.
ఆయనకి ఇంకా యుద్ధంలో యుద్ధంలో ఆయనకి మరణం తప్పదు. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన భగవంతుణ్ణి ఇలా కోరుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ శ్లోకాల 4 ఉంటాయి. మనం నెక్స్ట్ చూద్దాం. ఇది కొంచెం ట్రాన్స్లేట్ అయినట్టు లేదు, ఒక్క నిమిషం మళ్ళీ చేద్దాం. ఇది కొంచెం అవ్వట్లేదు, నేను రిసైట్ చేస్తాను, మీరు చెప్పండి. కొన్ని తెలుగు వస్తున్నాయి, కొన్ని ఇంగ్లీష్ వస్తున్నాయి. ననాక పృష్టం నచ పారమేశ్యం నాకపృష్టం చ పారమేశ్యం న సార్వభౌమం న రసాధిపత్యం సార్వభౌమం నరసాధిపత్యం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భవం వా యోగసిద్ధిరపునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే సమంజసత్వా విరహయ్యకాంక్షే ననాకపృష్టం నచ పారమేశ్యం నాకపృష్టం నచ పరమేశ్యం న సార్వభౌమం న రసాధిపత్యం సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భవం వా యోగసిద్ధిర్పునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే సమంజసత్వా విరహయ్యకాంక్షే. ఇంకొకసారి రిసైట్ చేసుకుందాం. ననాకపృష్టం నచ పారమేశ్యం నాకపృష్టం నచ పారమేశ్యం న సార్వభౌమం న రసాధిపత్యం సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భవం వా యోగసిద్ధిర్పునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే సమంజసత్వా విరహయ్యకాంక్షే. సో ఎవరైతే ఇంగ్లీషు తెలుగు కాంబినేషన్ చదవగలరో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. మిగతా వాళ్ళు, ఎందుకంటే ఇది సగం ఇంగ్లీష్ లో ఉంది, సగం తెలుగులో ఉంది. గిరిజా మాతాజీ చదువుతారా? ఎస్ మాతాజీ చదువుతాను, ట్రై చేస్తాను. నేను చదువుతాను మాతాజీ. హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు రేస్ చేయండి. ఎవరైతే రేస్ చేశారో వాళ్ళు ఇంగ్లీష్ లో కొంచెం టఫ్ అనుకుంటే వాళ్ళు లోయర్ చేసేయండి హ్యాండ్. గిరిజా మాతాజీ చదవండి. కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ననాకపృష్టిం న పారమేష్టం న సార్వభౌమం న ఏంటి మాతాజీ అక్కడ? న రసాధిపత్యం, న సార్వభౌమం న రసాధిపత్యం, న సార్వభౌమం న సాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భవం వా సమజ్ఞ సత్వ విరహయ్యకాంక్షే. సరిపోయిందా మాతాజీ? హరి బోల్ మాతాజీ. నేను ఒక్కసారి మళ్ళా చెప్తాను, మీరు ననాకపృష్టం నచ పారమేష్టం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. భువనేశ్వరి మాతాజీ మీరు రిసైట్ చేయండి. మాతాజీ నేను భావం చదువుతా మాతాజీ. అవునా? ఓకే, సరే అయితే నరసింహ ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, చదువుతా ట్రై చేస్తాను. నానాకప్రస్థం నచ పారమేశ్యం నసార్వభౌమం నరసాధిపత్యం నయోగ సిద్ధర పునర్భవం సమజ్ఞ సత్వ విరహయ్యకాంక్షే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. నిర్మలా మాతాజీ మీరు చదువుతారా?
నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. నాకపృష్టం నచ పారమేష్టం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ పునర్భవం వా సమంజసత్వా విరహయ్య కాంక్షే. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు చదువుతారా శ్లోకం? ఎస్ మాతాజీ. నాగపృష్యం నచ పారమేష్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిరపునర్భవం వా సమన్యసత్వా విరహయ్య కాంక్షే. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. నాకపృష్టం నచ పారమేష్యం నాకపృష్టం నచ పారమేష్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపూర్ణం వా సమయసత్వా విరహయ్య కాంక్షే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు భావం చదవండి. మిగతా వాళ్ళు హ్యాండ్ రైస్ అలానే ఉంచండి. నెక్స్ట్ శ్లోకంకి మీరు చదవచ్చు. హరిబోల్ మాతాజీ. ఓ అదృష్ట మహాసముద్రుడా, నీ సేవ లేకుండా నేను స్వర్గంలో లేదా సత్యలోకంలో నివాసం కోరుకోను, లేదా మొత్తం భూమి యొక్క రాజ్యాన్ని, దిగువ గ్రహాలపై సార్వభౌమత్వాన్ని లేదా వివిధ యోగ పరిపూర్ణతలను కోరుకోను. నాకు విముక్తి కూడా అక్కర్లేదు. ఎస్పి 6.11.25. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా రుద్రాసురు ఇంకేం చెప్తున్నారంటే, నాకు నీ సేవ లేకుండా నాకు స్వర్గం కూడా అక్కర్లేదు, నాకు నీ సేవే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. నాకపృష్టం నచ పారమేష్యం అంటున్నారు. అంటే నాకు స్వర్గంలో కానీ సత్యలోకాల్లో కానీ హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా నాకు నివాసం అక్కర్లేదని చెప్తున్నారు అనమాట. ఇంకా నచ పారమేష్యం అంటున్నారు. ఇంకా నా సార్వభౌమం నా రసాధిపత్యం అంటున్నారు. అంటే భూమి మొత్తాన్ని ఇంకా కింద లోకాలన్నిటినీ కలిపి ఆయనకి సార్వభౌమం ఇచ్చినా కూడా అది కూడా అక్కర్లేదని చెప్తున్నారు అనమాట. నా యోగ సిద్ధిర్ పునర్భవం వా, ఇంకా యోగ సిద్ధులు కూడా నాకు అవసరం లేదు అని చెప్తున్నారు. ఇంకా విముక్తి కూడా అవసరం లేదని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు కదా. సేవ అనేది ఉన్న చోటే నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. సేవ లేకపోతే నాకు ఇలాంటి స్వర్గ సుఖాలు అవసరం లేదు, రాజ్యాలు అవసరం లేదు, విముక్తి అవసరం లేదు, యోగ సిద్ధులు అవసరం లేదు, నాకు సేవే చాలా ముఖ్యం అని చెప్తున్నారు అనమాట వృత్రాసురు. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. అజాతపక్షా ఇవ మాతరం ఖగా అజాతపక్షా ఇవ మాతరం స్తన్యం యథావత్ సతరాక్షుదర్థా స్తన్యం ప్రియం ప్రియేవా విషితం విషన్నా ప్రియా విషయం స్థితం మనోరవిందాక్ష దిదృష్టాత్వాక్ష. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఒక్క నిమిషం నేను ఇంగ్లీష్ లో చూస్తాను. మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం అజాతపక్షా ఇవ మాతరం ఖగా స్తన్యం యథావత్ సతరాక్షుదర్థా ప్రియం ప్రియేవా విషితం విషన్నా
మనోరవిందాక్షదిదృక్షతే త్వాం మనోరవిందాక్షదిదృక్షతే త్వాం. సరోజా మాతాజీ మీరు రిసైట్ చేస్తారా శ్లోకం? మరొకసారి హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మాతాజీ. ఓకే. అజాత పక్ష ఇవ మాతరం ఖగా అజాత పక్ష పక్షాయమాతరం ఖగాః ధన్యం యథా వాత్సతరా క్షుధర్త ధన్యన్యతావాస్తతరాక్షసుధార్త క్షుధార్త సుధార్థ. ఓకే మాత. స్తన్యం యథా వాత్సతరా క్షుధర్త. ఓకే మాత. స్తన్యం యథా వాత్సతరా క్షుధర్త. స్తన్యం యథా వాత్సరార్థ సుధత్త. వాత్సతరా క్షుధర్త. వాత్సత్తరా క్షుధర్త. సుధ అర్థ. ఓకే మాత. ప్రియం ప్రియైవా విషుతం విషన్న ప్రియం మనోరవిందాక్షదిదృక్షతే త్వాం హరే కృష్ణ మాతాజీ. అజాత పక్ష వంతార నకంగా సత్యన్మైత్ర వాసస్త్ర రుక్తా సుత్ర. ఒక్క నిమిషం మాతాజీ, నేను తెలుగులో ఒక్కసారి ఉందేమో చూస్తాను. ఒక్క నిమిషం. అంటే మిస్టేక్స్ చదివే కన్నా ఇవ మాంతరా స్తన్యం ప్రియం ప్రియ వయుస్తామ విష్ణ విసన్న మనోరవీణ శిక్ష స్తేవరం. అవి చూసుకున్నాను. అది వేడిగా అంటదాన్ని పెట్టేసుకొని తిందామని. ఇక్కడ కనిపిస్తుందా మాతాజీ మీకు? ఎస్ మాతాజీ. అంటే సగం కనిపిస్తుంది. సగమే కనిపిస్తుందా? పూర్తిగా ఉంది మాతాజీ. పూర్తిగా ఉంది మాతాజీ, పూర్తిగా ఉంది. ఇక్కడ నుంచి చదవండి మాతాజీ. ఎవరైతే ఒక్క నిమిషం మాతాజీ, నేను ఎవరైతే హ్యాండ్ రైస్ చేశారో వాళ్ళకి అవకాశం ఇద్దాం. కుమారి మాతాజీ మీరు చదవండి. మాతాజీ చదువుతాను మాతాజీ. అవునా? ఓకే. ఉషా మాతాజీ మీరు చదవండి. శ్రీలత మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తారు. ఉషా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? లేదు మాతాజీ, చేస్తాను. చదవండి. అజాత పక్ష ఇవ మాతరం ఖగః స్తన్యం యథా వత్సతరః క్షుధార్త
क्षुधार्ताः प्रियं प्रियमेव्युषितं विशन्न मनोरविन्दाक्षं दिदृक्षते त्वम्. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. శ్రీలత మాతాజీ మీరు కూడా హరే శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అజాత పక్ష ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః ప్రియం ప్రియేవ వ్యుషితం విషన్న మనోరవిందాక్షది దృక్ష్యతే త్వాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అజాతపక్ష ఇవ మాతరం ఖగః స్తన్యం యథా వత్సతరః క్షుధార్తాః ప్రియం ప్రియేవ వ్యుషితం విషన్న విందాక్షం దిదృక్షే త్వం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అజాతపక్ష ఇవ మాతరం ఖగః స్తన్యం యథా వత్సతరక్షుదాత్తాః ప్రియం ప్రియేవ్యుషితం విషన్న మనోరవిందాక్షదిం దృక్ష్యతే త్వం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. ఒక నిమిషం ట్రాన్స్లేట్ చేస్తాను. చదవండి మాతాజీ ఇక్కడ నుంచి. అలాగే. హరే కృష్ణ మాతాజీ. ఎరగలేని పిల్ల పక్షులు ఎగరలేని పిల్ల పక్షులు తమ తల్లి ఆహారం తెచ్చే వరకు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఆకలితో ఉన్న దూడలు తమ తల్లి పొదుగు నుండి పాల కోసం ఆత్రముగా ఆరాట పడుతున్నట్లుగా మరియు ప్రియమైన భార్య పరాయి దేశానికి వెళ్ళిన తన భర్త తిరిగి రావాలని హృదయపూర్వకముగా ఎదురు చూస్తున్నట్లుగా ఓ కమల కన్నుల గల భగవన్, నా మనసు నిన్ను చూడాలని తీవ్రముగా కోరుకుంటున్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఎస్వి 6.11.26. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. సో ఇక్కడ ఇంకా ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నారంటే, ఎగరలేని పిల్ల పక్షులు ఏవైతే ఉంటాయో తల్లి ఆహారం తెచ్చే వరకు అవి అక్కడే నెస్ట్ లో ఉండి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలా అయితే ఆకలితో ఉన్న దూడలు తల్లి పొదుగు నుంచి పాల కోసం మాత్రంగా ఆరాట పడుతూ ఉంటాయో, ఇంకా ప్రియమైన ఇంకా భర్త ఊరెళ్తే భార్య ఎలా వెయిట్ చేస్తూ ఉంటుందో, నా మనస్సు నిన్ను చూడాలని తీవ్రంగా అలాంటి వెయిటింగ్ చేస్తుందని చెప్తున్నారు అనమాట వృత్రాసురు. అంటే ఎంత ఆయనకి భగవంతుని చూడాలనే ఆరాటం ఎలా ఉందనేది దీనికి ఎగ్జాంపుల్స్, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పారు చూడండి. ఎంత స్వచ్ఛమైన ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. పిల్ల పక్షులు తల్లి ప్రేమ కోసం మాత్రంగా చూస్తున్నట్టు, ఆవు దూడ తల్లి పాల కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నట్టు, ఇంకా భార్యాభర్తలు ఎవరైతే ప్రియంగా ఉంటారో ఒకవేళ భర్త ఊరెళ్తే భార్య ఆయన కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుందో, అంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇక్కడ చెప్తున్నారు వృత్రాసురు ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా. అలాగా నా మనసు కూడా నిన్ను తీవ్రంగా చూడాలని కోరుకుంటుందని చెప్తున్నారు అన్నమాట దీంట్లో. సో నెక్స్ట్ 4th శ్లోక చూద్దామా, రేపు చూద్దామా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా? ఆల్రెడీ 7:23 అయింది. కంటిన్యూ చేద్దామా? నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా? మెజారిటీ ఏమంటారో దాన్ని బట్టి మనం క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మిగతా వాళ్ళు మిస్ అవ్వకూడదు. అందరికీ ఓకేనా? ఓకే మాతాజీ. శ్లోకం ఉంది కదా, కంప్లీట్ చేద్దాం మాతాజీ. హరే కృష్ణ. ఓకే. మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్ర భ్రమత స్వకర్మభిః వన్మాయయాత్మాత్మజదారగేః ఆసక్త చిత్తస్య ననాథ భూయాత్
आसक्तचित्तस्य नानाथ भूयात् ममोत्तमश्लोकजनेषु साख्याम् ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रभ्रमतस्वकर्मभिः संसारचक्रभ्रमस्तस्वकर्मभिः त्वन्माययात्मात्मजदारगेः आसक्तचित्तस्य ननाथ भूयात् आसक्तचित्तस्य नानाथ भूयात् ममोत्तमश्लोकजनेषु साख्याम् ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रभ्रमतस्वकर्मभिः संसारचक्रभ्रमतस्वकर्मभिः त्वन्माययात्मात्मजदारगेः आसक्तचित्तस्य ननाथ भूयात् आसक्तचित्तस्य नानाथ भूयात् గిరిజా మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ఇది వరకు మీరు 4 months బ్యాక్ కూడా చెప్పారు మాతాజీ, నేను అవును. నోట్ చేశాను. హరి బోల్. చాలా జ్ఞాపక శక్తి ఉంది మాతాజీ. సడన్ గా జ్ఞాపకం వచ్చింది మాతాజీ, మీరు ఇదివరకు చెప్పినట్టున్నారని బుక్ తిరిగేశాను. థ్యాంక్ యూ. అవును, ఇది ఒక క్లాస్ లో చెప్పాం, మనం అందరం చదువుకున్నాం కూడా. కానీ చాలా మంచి ప్రేయర్స్, అసలు మనందరికీ చాలా ఉపయోగపడే ప్రేయర్స్. మనం ఎలా భగవంతుని ఏం కోరుకోవాలనేది మనకి తెలుస్తుంది అనమాట. చదవండి మాతాజీ, శ్లోకం చదవండి. భగవతే వాసుదేవాయ మమ తమ శ్లోక జనే సారచక్రే భ్రమతః స్వకర్మభిః తన్మా త్వన్మా తన్మా అక్కడ తన్మా కదా మాతాజీ, ఆత్మాత్ మజదారగేహే. ఇక్కడ కట్ చేయాలి మాత్రం, ఆత్మాత్ దగ్గర కట్ చేసి మజదారగేహే. त्वन्मायमात्मात्म जधारगेः अस्वक्त चित्तस्य ननाथ भूयात्. సారీ మాతాజీ, తప్పుపోయిందా? ఆసక్త చిత్తస్య ననాథ భూయాత్. ధన్యవాదాలు మాతాజీ. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. నిర్మలా మాతాజీ, మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. మమోత్తమశ్లోకజనేషు సఖ్యం సంసారచక్రభ్రమతః స్వకర్మభిः యయాత్మజదారగేः ఆసక్తచిత్తస్య నానాథ భూయాత్. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్ర భ్రమతః స్వకర్మభిః త్వన్మాయాత్మాత్మజదారగేహేష్వ ఆసక్త చిత్తస్య నానాథ భూయాత్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు, మీరు అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి హరే కృష్ణ మాతాజీ, ఒకసారి శ్లోకం నేను చెప్తాను, ఒకసారి అంటారు. శ్లోకం చెప్తారా? చెప్పండి మాతాజీ. ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. మమేత్మ శ్లోక జనైషు మమోత్తమ శ్లోక జనైష సంఖ్యం సంసార చక్ర భ్రమాత్మః స్వ కర్మభిః
మయాత్మజా ధరాగేః స్వ ఆసక్తచిత్త సంజ్ఞానాథ భూయత్. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే ప్రాక్టీస్ చేయండి మాతాజీ, కొద్దిగా చేస్తాం. మిస్టేక్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనం ఎక్కడ బ్రేక్ చేయాలో చూడాలి మాతాజీ. ఇక్కడ త్వన్మాయయాత్మాత్ అక్కడ బ్రేక్ చేయాలి. మజదార గేహే త్వన్మాయయాత్మాత్ మజదార గేహే ఆసక్త చిత్తస్య ననాథ భూయాత్. సో కొద్దిగా బ్రేకింగ్ తెలిస్తే ఈజీ అవుతుంది మాతాజీ ప్రొనౌన్సియేషన్, అదొకటి చూసుకోండి. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహ ప్రభు మీరు అనువాదం చదవండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఓ భగవాన్, నేను ముక్తిని కోరుకోవడం లేదు, మరియు నా కర్మఫలమును నేను అనేక జన్మలు తీసుకోవలసి వచ్చినా నాకు అభ్యంతరం లేదు. కానీ నేను ఏ జీవజాతిలో జన్మించినా మీ భక్తులతో నాకు స్నేహం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభు, మీ మాయా ప్రభావంతో వారి శరీరాలు, పిల్లలు, జీవిత భాగస్వాములు మరియు గృహాలతో అనుబంధించబడిన వ్యక్తులతో నాకు ఎటువంటి సంబంధం ఉండనివ్వండి సార్. శ్రీమద్ భాగవతం 6.11.27 మాతాజీ. హరే కృష్ణ. హరి ఓం ప్రభు. సో ఇక్కడ ఆయన ఏమడుగుతున్నారంటే వృత్రాసురు నాకు ముక్తి అవసరం లేదని ముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇంకా నా కర్మ ఫలితంగా నేను వేరే వేరే జన్మలు తీసుకోవాల్సి వచ్చినా కూడా పర్వాలేదు. అంటే ఆయన మానవ జన్మే కాదు, ఏ జన్మ ఏ జీవజాతిలో జన్మించినా కూడా నాకు కావాల్సింది ఒకటే, అది భక్తుల సాంగత్యం అని చెప్తున్నారు అనమాట. సాంగత్యానికి ఎంత మహిమ ఉందో మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ మాయ ప్రభావంతో ఎవరైతే భౌతికంగా జీవిస్తారో, అంటే వాళ్ళు ఐడెంటిటీ శరీరం అనుకుంటారో, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ జీవిత భాగస్వాములు, ఇంకా వాళ్ళు ఇంకా భౌతికమైన వస్తువులతో వాళ్ళని అనుబంధించుకుంటూ ఉంటారో, అలాంటి వ్యక్తులతో నాకు సంబంధం ఉండనివ్వద్దు అని చెప్తున్నారు అనమాట. ఆయనకి ఎవరితో సాంగత్యం కావాలి, ఎవరితో వద్దని చెప్తున్నారు. భక్తుల సాంగత్యం విలువ ఏంటని కూడా చెప్తున్నారు అనమాట. నాకు ముక్తి కూడా అవసరం లేదు, కానీ నాకు కావాల్సిన భక్తుల సాంగత్యం అని చెప్తున్నారు. ముందు కూడా అదే కోరుకున్నారు, దాసాను దాస అన్నారు. అంటే ఆయన భక్తులకి సేవ చేయాలని కోరుకుంటున్నారు, అక్కడ కూడా భక్తుల సాంగత్యం కావాలని కోరుకుంటున్నారు. ఇంకా చివరి శ్లోకంలో కూడా ఆయన అడిగింది, నాకు భౌతికమైన వ్యక్తులతో సాంగత్యం కాకుండా మీ భక్తులతో నాకు సాంగత్యం కావాలి అని కోరుకుంటున్నారు అనమాట. సో నాకు ఎలాంటి జన్మ వచ్చినా పర్వాలేదు, నాకు ముక్తి కూడా అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా భక్తుల సాంగత్యం కావాలి, నాకు మీ మీ నామరూప గుణాలని వర్ణించే శక్తి కావాలి అని అడుగుతున్నారు అనమాట వృత్రాసురు. ఆయన లాస్ట్ టైంలో చనిపోయేటప్పుడు భగవంతుడికి 4 ప్రేయర్స్ చేస్తారనమాట. దాంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. మనం కూడా సాధక భక్తులం కాబట్టి మనం భగవంతుడిని ఏం కోరుకోవాలి, మనకి ఏం కావాలి, అండ్ నాకు రాజ్యాలు వద్దు, నాకు సార్వభౌమాలు వద్దు, నాకు ఏమొద్దు, నాకు కావాల్సిందల్లా మీకు సేవ చేసుకునే భాగ్యమే అని అడుగుతున్నారు అనమాట. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం చాలా లేట్ అయిపోయింది ఈ రోజు, 15 minutes మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ.